హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో షోల్డర్‌లో బార్డర్స్ వేస్తూ ఉన్నారు కదా! కొత్తగా వెయ్యాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి చాలా తేలిగ్గా అయితే షోల్డర్ పార్ట్‌లో బార్డర్‌ని అటాచ్ చేసేసుకోవచ్చు. చాలా క్లియర్‌గా చూపిస్తాను. చాలా సింపుల్‌గా కూడా వేసేసుకోవచ్చు. దానికోసం మనం షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్‌లో వేసే డాట్ ఏదైతే ఉంటుందో మూడో డాట్ అక్కడ అయితే ఒక మార్క్ పెట్టేసుకొని రైట్ సైడ్‌కి, రాంగ్ సైడ్‌కి మనం మార్క్ పెట్టేసుకోవాలి. అక్కడి వరకి మనం బార్డర్ వేస్తాము గనక. ఇప్పుడు మనం వెయ్యాలి అని అనుకునే బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్‌ని ఇప్పుడు మార్క్ పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ పై వైపుకి బార్డర్‌ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అవసరమైతే పిన్ తోటి సెక్యూర్ చేసుకోండి. ఆ తర్వాత మనం అడ్జస్ట్ చేసి పెట్టిన ఈ బార్డర్‌ని ఎక్కడి నుంచి మూడో డాట్ ఉంటుందో అక్కడి నుంచి ఒక స్టిచ్ తోటి కదలకుండా ఒక కుట్టు వేసేయాలి. బార్డర్ ఇది చిన్నదే కనుక మేము షోల్డర్ మధ్యలో నుంచి స్టిచ్ వేస్తున్నాము. మిగతా బార్డర్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది ఆర్మ్ రౌండ్‌లోకి వెళ్ళిపోయేటట్టుగా ఆ బార్డర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అది ఒకవైపేమో మనం ఇలా స్టిచ్ వేసేస్తాము. రెండో వైపు ఆర్మ్ రౌండ్‌లోకి వెళ్ళిపోతుంది. చెయ్యి స్టిచ్ చేసినప్పుడు అందులోకి వెళ్ళిపోతుందనమాట. ఇలాగ స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డాట్ వేయడానికి మనం మార్క్ పెట్టిన దగ్గర ఉన్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్‌నంతా తీసేసి ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టిన బార్డర్, లైనింగ్, మెయిన్ క్లాత్‌ని 3 కదలకుండా ఉండేటట్టుగా ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే మూడో డాట్ వేస్తామో ఆ డాట్‌ని ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేయడం వల్ల బార్డర్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇంతేనండి. సింపుల్‌గా ఇలాగా బార్డర్‌ని అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా రెండో వైపు బార్డర్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ హుక్స్ పట్టి నెక్ రౌండ్ కూడా కుట్టేసుకోవాలి. ఇదే బ్లౌజ్‌లో మేము హ్యాండ్‌కి చిన్న మోడల్ ఇచ్చాము. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ హ్యాండ్‌కి ఏంటంటే ఉన్న బార్డర్‌ని మేము చిన్న ముక్క కట్ చేసేసి షోల్డర్ పార్ట్‌లో డిజైన్‌గా వాడామన్నమాట. ఈ హ్యాండ్ వైపు ఎలాగో అంచు లేదు కనుక దానికి ఒక చిన్న మోడల్ ఇద్దామనేసి హ్యాండ్‌కి ఈ డిజైన్ని స్టిచ్ చేశాను. దీనికోసం హ్యాండ్ రౌండ్‌కి పైపింగ్ తోటి ఫినిషింగ్ చేసాము. కట్ చేసిన ప్లేస్ అంతా. ఆ తర్వాత వెయ్యాలి అని అనుకునే ప్యాచ్ అండ్ దీంట్లో ఇంకా వేరే కలర్ ఏమీ లేదు. అందుకని గోల్డ్ క్లాత్ తోటి ఒక ప్యాచ్ అండ్ రెడ్ క్లాత్ యూజ్ చేస్తూ ఒక చిన్న ప్యాచ్‌ని అయితే రెడీ చేసి ఈ హ్యాండ్‌కి ఇలాగా స్టిచ్ చేసేసామన్నమాట. దీనికి ఏమైనా మోనాలిసా బీడ్స్ కానీ పూసలతో కానీ డెకరేట్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ వచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్